మీటర్స్ కూడా కొనుక్కున్నాను, ఇది కూడా కలిపి మీరు పెట్రోల్ బంక్ పెట్టండి, ఎక్స్టెన్షన్ చేయండి అని సంధ్య గారు మెయిల్ ఇచ్చారు హెచ్పిసిఎల్కి. మెయిల్ అయితే ఫోర్జరీ కాదు కదా. ఈ రోజున రాజు న్యూస్లో కానీ సాక్షిలో కానీ మిగతా న్యూస్లో బికాజ్ ఆఫ్ మేము అక్కడ గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా పనిచేస్తాం, డెఫినెట్గా పనిచేస్తాం. ఈరోజు ఇంకెక్కువ పని చేస్తాను నేను. ఈ రోజు నుంచి భారతి గారంట మానేశాను, భారతీ రెడ్డి మేడం అనేవాడిని. ఈ రోజు నుంచి భారతి, నీ ఇష్టం వచ్చింది రాసుకో, నీ ఇష్టం వచ్చింది కూసుకో, ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. మీకు ఎగ్నెస్ట్గానే నేను పనిచేస్తాను. మీరేమన్నా అనుకోండి, మిమ్మల్ని ఇంతకాలం నేను మేడం మేడం అని గౌరవించాను, ఇప్పుడు మిమ్మల్ని గౌరవించాల్సిన అవసరం లేదు. లేనిపోని రాతలు నా మీద రాశారు కాబట్టి. ఈ 600 స్క్వేర్ మీటర్స్ కడుతున్నప్పుడు సార్ సంధ్య లీజ్కి ఆఫర్ చేసింది, హెచ్పిసిఎల్కి ఆఫర్ చేసింది, రెంట్ మాట్లాడుకున్నారు, అంతా అయిపోయింది సార్. రెంట్ మాట్లాడుకొని ఇదంతా అయిన తర్వాత రెంటు మాట్లాడుకున్నాక రెంట్ హెచ్పిసిఎల్తో మాట్లాడుకున్నారు సార్. నెగోషియేషన్ అయిపోయింది సార్. మాట్లాడుకున్నాక వాళ్ళు ఆథరైజేషన్ ఇచ్చారు సార్. పెట్రోల్ బంకు అంటే 600 స్క్వేర్ మీటర్స్ మాకు లీజ్ డీడ్ ఉంది. 600 స్క్వేర్ మీటర్స్ ఆథరైజేషన్ లెటర్లో కూడా బంక్ ఎక్స్టెన్షన్ చేయమని సంధ్య గారు లెటర్ రాశారు. ప్లీజ్ ఎవరన్నా మళ్ళీ ఎవరన్నా, దిస్ ఈజ్ ద హైకోర్టు అఫిడవిట్ ఫైల్డ్ బై హెచ్పిసిఎల్ ఆఫీసర్. హెచ్పిసిఎల్ ఆఫీసర్ నేను కాదు. పారా నెంబర్ 8లో చూడండి. పారా నెంబర్ 8లో సంధ్య గారు లెటర్ ఇచ్చారు, సంధ్య గారు కాన్సెంట్ ఇచ్చారు, సంధ్య గారు ఎక్స్టెన్షన్ చేయమన్నారు, రెంట్ మాట్లాడుకున్నారు. అందుకే మేము పెట్రోల్ బంక్ ఎక్స్టెన్షన్ చేశాము. అయితే ఇప్పుడు లీజ్ రిజిస్ట్రేషన్కి రమ్మని ఎన్నిసార్లు చెప్పినా రామంటున్నారు. అంటే చీటింగ్ చేసింది సంధ్య ఈజ్ ద బిగ్ చీటర్. మరి మీరైనా సరే సార్, ఒక ల్యాండ్ అమ్మకం జరిగినప్పుడు కొంత అడ్వాన్స్ ఇచ్చినప్పుడు ల్యాండ్ ఓకే అన్నప్పుడు 100 రూపీస్ మీద స్టాంప్లో రాసుకుంటాం మనం. రిజిస్ట్రేషన్ లేట్గా చేసుకుంటాం. మరి 100 రూపీస్ స్టాంప్ మీద రాసుకున్న తర్వాత ఒప్పుకున్న తర్వాత ఇవాళ లీజ్ చేయడానికి రావట్లేదు ఆమె. షీ చీటర్. ఎందుకంటే పెట్రోల్ బంక్ బాగా నడుస్తుంది, ఎట్లా కొట్టేద్దామని ట్రై చేశారు. దట్ ఈస్ ద లెటర్ ఆల్రెడీ ఇచ్చాం. తర్వాత వీళ్ళు చెప్పిన తర్వాత పెట్రోల్ బంక్ నడపాలంటే సార్ ఫోర్జరీ డాక్యుమెంట్స్ తోటో ఇంకో దానితోటో ప్రపంచం ఎవరు పెట్రోల్ బంక్ నడపలేరు. పెట్రోల్ బంక్ శాంక్షన్ కావాలంటే కలెక్టర్ పర్మిషన్ ఉండాలి, పోలీస్ కమిషనర్ పర్మిషన్ ఉండాలి, ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ పర్మిషన్ ఉండాలి. వాళ్ళ పర్మిషన్ లేకుండా ఇంచ్ కూడా మనం చేయడానికి వీలేదు సార్. దిస్ ఈజ్ ద పోలీస్ కమిషనర్ ఏక గవాక్ష విధానం, అంటే సింగిల్ విండో. పోలీస్ కమిషనర్ ఏం చేస్తారంటే మనం ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటే కలెక్టర్కి రిఫర్ చేస్తారు, ల్యాండ్ ఆర్డర్ రిఫర్ చేస్తారు, ట్రాఫిక్ రిఫర్ చేస్తారు, మున్సిపల్కి రిఫర్ చేస్తారు. అన్ని ఎన్ఓసీలు వచ్చిన తర్వాత పోలీస్ కమిషనర్ హ్యాస్ గివెన్ దిస్ ఎన్ఓసీ. ప్లీజ్ సార్, సో ఇది కూడా చూసుకోండి. దిస్ ఈజ్ ద డాక్యుమెంట్. ముఖ్యంగా ఎవరన్నా సాక్షి సోదరులకి రాజు న్యూస్ సోదరులు వస్తే వాళ్ళకి చూపించండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు. ఎందుకంటే డాక్యుమెంట్సే. ఇప్పుడు ఫస్ట్ శ్రీధర్రావు అలిగేషన్ పెట్టింది లీజ్ డీడ్ ఈజ్ ద ఫోర్జరీ. లీజ్ డీడ్ అనేది ఫోర్జరీ. లీజ్ డీడ్ మీకు చూపించాను బ్రదర్స్. లీజ్ డీడ్ అనేది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ఆ లీజ్ డీడ్ మీకు పంపించాను. నెక్స్ట్ ఆయన చెప్పింది ఏంటి, అసలు మేము ఎవరికి కాన్సెంట్ ఇవ్వలేదు, మాకు తెలవదు, మేము లేనప్పుడు పెట్రోల్ బంక్ కట్టేశారు, దొంగ పత్రాలతో పెట్రోల్ బంక్ కట్టారని చెప్పారు. మీకు నేను పోలీస్ కమిషనర్ పంపించిన ఎన్ఓసీ మీకు ఇచ్చేశాను. నెక్స్ట్ సంధ్య కాన్సెంట్ ఇచ్చిందని పారా నెంబర్ 8, పారా నెంబర్ 11లో హైకోర్టులో అఫిడవిట్లో ఉంది సార్. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అంటే సంధ్య నాలెడ్జ్లో ఉంది, సంధ్య సంతకాలు ఉన్నాయి. సంధ్య ఎవరికి ఇచ్చింది లెటరు? నాకు కాదు సార్, డైరెక్ట్ హెచ్పిసిఎల్కి ఇచ్చింది. అంటే ఫోర్జరీ ఎవరు చేయాలి అంటే హెచ్పిసిఎల్ ఆఫీసర్లన్నా ఫోర్జరీ చేయాలి, లేదా సంధ్య అన్నా ఫోర్జరీ చేయాలి. సంధ్య గారు లెటర్స్ నేరుగా పోస్టల్ ద్వారా మెయిల్ ద్వారా హెచ్పిసిఎల్కి ఇచ్చారు. ఇప్పుడు ఫోర్జరీ అంటుంది. ఇదే ఫోర్జరీ కేసు పోలీస్ కేసు పెట్టమని చూద్దాం. పోలీస్ కేసు పెడితే నేను ఒకటే ఛాలెంజ్ చేస్తాను బ్రదర్స్, ఒకవేళ సంధ్య సంతకం కనుక మేము కనుక ఫోర్జరీ చేస్తే మేము ఎటువంటి శిక్షకైనా మీరు విధించబోయే శిక్ష ఇక్కడే మీకు ఈసిచ్చి వెళ్ళిపోతా పెట్రోల్ బంక్ది. ఒకవేళ సంధ్య తన సంతకం పెట్టినట్టుగా ఫోరెన్సిక్ పంపిద్దాం. ఫోరెన్సిక్లో కనుక సంధ్య సిగ్నేచర్ పెట్టినట్టుగా ఒప్పుకుంటే సంధ్య జైలుకి వెళ్ళాల్సిందే. ఒకవేళ ఆ ఫోర్జరీ కనుక నేను చేస్తే ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్ బిఫోర్ మై బ్రదర్స్. రమ్మనండి, ఇవి తేల్చుకోమనండి ఆ మాట. అది ఎన్ఓసి వచ్చింది, అన్నీ వచ్చింది సార్. రైట్. ఫోటోలే సంధ్య గారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బంధువులు అందరూ వచ్చి ఇనాగ్రేషన్లో పాల్గొన్నారు. ఒకవేళ కనుక పెట్రోల్ బంక్ కట్టినప్పుడు వీళ్ళకి తెలవకపోతే, పెట్రోల్ బంక్ ఫోర్జరీ డాక్యుమెంట్స్తో కనుక కట్టినట్టయితే
వాళ్ళ ప్లేస్ వాళ్ళు ఎటో ఊరెళ్ళిపోయారంట, ఆక్యుపై చేసి కట్టామంట. ఒకవేళ అదే నిజమైతే వాళ్ళ పెట్రోల్ బంక్ ఇనాగ్రేషన్కి వాళ్ళే ఎట్లా వస్తారు సార్? బ్రదర్స్, ఈ ఫోటోలు ఒక్కసారి చూడండి. రెండు చేతులతో పట్టుకోవాలా? ఇది ఇప్పుడు వీళ్ళు మేము దొంగ పత్రాలతో పెట్రోల్ బంకు నడుపుతున్నాం అని అబద్ధాలే పరమావధిగా బతికే చీటర్ శ్రీధర్రావు ఇప్పుడేం సమాధానం చెప్తాడు? ఇదిగో వాళ్ళే వచ్చారు. సంధ్య వాళ్ళు అంటే శ్రీధర్రావు వైఫ్, శ్రీధర్రావు అమ్మ, శ్రీధర్రావు నాన్న, శ్రీధర్రావు కొడుకులు రాలేదు సార్, ఐఎమ్ సారీ, వీళ్ళంతా వచ్చారు. దాదాపు మేము ఒక 4 అవర్స్ ఉన్నాం. మినిస్టర్ గారితో మాట్లాడాం, కిషన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు. ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ బంక్ ఎవరైనా కడితే ఇనాగ్రేషన్ మన ప్రెస్ వాళ్ళందరూ వెళ్తే మాకు తెలియదు ఎట్ట కట్టారంటే ఏం చెప్పాలి సార్? ఇంతకన్నా చీటింగ్ ఏమైనా ఉంటుందా? 4 ఇయర్స్ అయింది సార్. 4 ఇయర్స్ బ్యాక్ పెట్రోల్ బంక్ ఇది. 4 ఇయర్స్ నుంచి పెట్రోల్ బంక్ నడుస్తూనే ఉంది, ఇబ్బంది లేదు. సరే, ఆయన జైలుకి వెళ్ళాడు. ఈ 600 స్క్వేర్ మీటర్స్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఈ 600 స్క్వేర్ మీటర్స్ రిజిస్ట్రేషన్ కాలేదు సార్. రిజిస్ట్రేషన్ నేను చేస్తానని చెప్పి కన్సెంట్ ఇచ్చింది, ఆథరైజేషన్ ఇచ్చింది, అఫిడవిట్ ఇచ్చింది సంధ్య. ఇప్పుడు హెచ్పిసిఎల్ వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? శ్రీధర్రావు ఇవన్నీ ఫోర్జరీ లెటర్స్, అసలు పెట్రోల్ బంక్ కట్టిందే నాకు తెలియదు, మేము లీజ్ డీడ్ చేయలేదని చెప్పి హెచ్పిసిఎల్కి హెడ్ ఆఫీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు హెచ్పిసిఎల్ వాళ్ళు ఏం చేశారంటే ఏదైతే లీజ్ పీరియడ్ ఉందో అఫీషియల్గా లీజ్ ఉందో దానికి మమ్మల్ని రిస్ట్రిక్ట్ కమ్మని చెప్పారు సార్. మొన్న మాకు నోటీస్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఏదైతే అఫీషియల్గా 600 మీటర్స్కి శ్రీధర్రావు సంధ్య కన్సెంట్ అంటే రిజిస్ట్రేషన్ చేశారో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో, అంతవరకే పరిమితం అవ్వండి. ఈ లీజ్ లేనిదైతే ఉందో ఇది తేలనివ్వండి అప్పటి వరకు అని చెప్పి ఇవాళ మార్నింగ్ హెచ్పిసిఎల్ వాళ్ళు వచ్చి ఏదైతే లీజులో లేదో అవి ఆపేసి లీజులో ఉన్న 3 యూనిట్లకు మాత్రం పర్మిషన్ ఇచ్చారు. పెట్రోల్ బంక్ సీజ్ చేశారు, మోసానికి సీజు. ఏ పిచ్చి కూతలు ఎవడైతే కూశాడో ఒక్కసారి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నేను ఇక్కడే కూర్చున్నాను, మీరు ఎవరైనా ఒకసారి పెట్రోల్ బంక్ వాళ్ళకి ఫోన్ చేసి పెట్రోల్ బంక్ ఈజ్ ఆపరేటింగ్ రిస్ట్రిక్టెడ్ ఏరియాలో, ఇక లోడ్ కూడా వచ్చేసింది మాకు. కాబట్టి పెట్రోల్ బంక్ ఆగలేదు, పెట్రోల్ బంక్ ఆపడానికి ఎవరికి పవర్ లేదు. ఇంకొక 26 సంవత్సరాలు లీజ్ పీరియడ్ ఉంది, ఎవరేం చేయలేరు. కాబట్టి శ్రీధర్రావు గారైనా వాళ్ళైనా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో చేసిన లీజ్ రిజిస్ట్రేషన్ కూడా ఫోర్జరీ అనే ఎదవలు ఉంటే ఎవరేం చెబుతారు సార్? ఇక చట్టం ఏం చెప్తుంది? ఇది ఈ ముందు పెట్రోల్ బంక్ గురించి ఎవరైనా సోదరులు ఎటువంటి ప్రశ్నలైనా అడగొచ్చు, నేను ఆన్సర్ చెప్తాను. ఒక్కొక్కరు అడగండి, నేను ఆన్సర్ చెప్పినాక ఇంకొకరు అడగండి. ఇక మిగతా విషయాలు ఇక ఐ థింక్ యు ఆర్ ఫ్రమ్ ఆర్మీ. ఒక ఆర్మీ మహిళ ఢిల్లీలో ఉంటారు. వీళ్ళ నాన్నగారి పేరు మీద ఢిల్లీలో ఒక రోడ్డు ఉంటుంది సార్, ఒక రోడ్డు ఉంటుంది. మేడం గారికి ఇక్కడ ఎఫ్సిఐలో ప్లాట్ ఉంది, ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఒక ప్లాట్ ఉంది మేడం గారికి. చీటర్ శ్రీధర్రావు చీటింగ్ చేసి కింద రాసేటప్పుడు 100 రూపీస్ మీద ప్లాటు ప్లస్ 7 ఎకర్స్ ల్యాండ్ అని రాశాడు. 4 కోట్లకి. ఢిల్లీలో 7 ఎకరాలు 4 కోట్లకు వచ్చుద్దా? రాసి మేడం గారిని అది పోలీస్ స్టేషన్లో ఇచ్చి అరెస్ట్ చేయించాడు. గత ప్రభుత్వం కదా, ఆయన ప్రభుత్వం అరెస్ట్ చేయించారు. 15 రోజులు. షీజ్ ఆర్మీ లేడీ అండి. నేను ఒకటి చెప్తున్నా, మొత్తం శ్రీధర్రావు 98 చీటింగ్ కేసులు ఉన్నాయి. బెంగళూరులో కానీ, ఇక్కడ కానీ, ఢిల్లీలో కానీ 98 చీటింగ్ కేసులు, 96 ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన కేసులు ఉన్నాయి. ఇవన్నీ మేము సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తున్నాం. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సార్కి కూడా ఈరోజు మేము చెప్తున్నాం. ఇంకోటి, శ్రీధర్రావు గారు పరిచయమైన 2018 వరకు నాకు తెలిసి, యాజ్ పర్ మై నాలెడ్జ్, శ్రీధర్రావు గారి మీద ఎటువంటి కేసులు లేవు సార్. అప్పటికి కేసులు లేవు సార్. అయితే డబల్ రిజిస్ట్రేషన్ అనో ఇంకోటనో కొంతమంది తిరుగుతున్నమాట వాస్తవం. డబ్బుల గురించి అంటే జనరల్గా ఏంటంటే సార్, మనం ఓపెన్గా కొన్ని చెప్పుకుంటేనే బెటర్ ఏమనిపిస్తుంది, అలర్ట్ అవుదాం. ఇప్పుడు ఒక ల్యాండ్ 10 కోట్లు ఉంటుంది సార్, కానీ సబ్ రిజిస్ట్రార్ వాల్యూ 2 కోట్లు ఉంటుంది. 2 కోట్లు ఏమో చెక్ ఇస్తారు, మిగతా 8 కోట్లు క్యాష్ ఇస్తారు. శ్రీధర్రావు ఏం చేస్తాడు? ఆ 2 కోట్లు ఆర్టీజీఎస్ చేస్తాడు, మిగతా డబ్బులు ఇవ్వడం లేదు. ఇప్పుడు అమృతా మిశ్రా గారు ఉన్నారు. అమృతా మిశ్రా గారు ఏం చేశారు? ఆర్టీజీఎస్ చేశారు. ఆర్టీజీఎస్ చేసి క్యాష్ కాగానే ఈయన పారిపోయాడు, అమెరికా పారిపోయాడు. ఇక అంతే, ఇంతవరకు ఆమెకు రిజిస్ట్రేషన్ చేయలే. మీరు కనుక్కోవచ్చు, త్రిషా సిల్క్స్, రోడ్ నెంబర్ 36. రైట్, మీరు అడిగిన ప్రశ్న నాకు తెలిసి ప్రామిస్ అయితే 2018 వరకు శ్రీధర్రావు గారి మీద ఎటువంటి కేసులు లేవు. శ్రీధర్రావు గారికి నాకు బిజినెస్ పార్ట్నర్షిప్ కూడా లేదు. ఆయన ల్యాండ్ హెచ్పిసిఎల్కి లీజ్కి ఇచ్చాడు సార్. ఇందాకే చెప్పాను, నాకు లీజ్కి ఇవ్వలేదు సార్. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్కి
సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో లీజ్కి ఇచ్చాడు, మేము డీలర్లు మాత్రమే సార్. 100% మీరు చూసుకోండి సార్. ఇప్పుడు మన సోదరులే కదా చేసింది. 21లో అయినాయి సార్ కేసు. రైట్, తప్పకుండా సార్ మనమందరం ఒకటే ఫీల్డ్లో ఉన్నాం. నేను డిబేట్ చేస్తుంటాను, నేను క్వశ్చన్లు వేస్తున్నాను. ఇవాళ నా అదృష్టం మీరు క్వశ్చన్లు వేస్తాను, నేను ఆన్సర్ చెప్తున్నాను. ఐఎమ్ వెరీ లక్కీ. ఒక్క నిమిషం. ఈ ఖుషి అనే వ్యక్తి పక్కన ఉన్నాడు కదా, ఈయన నాకు పరిచయం లేదు సార్. శ్రీధర్రావు గారి మనిషి నెంబర్ 1. మేడం గారిని అనదర్ ప్రామిస్ అయితే ఈరోజే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. మేడం ఒకసారి పోలీస్ స్టేషన్లో దూరం నుంచి చూశాను, అప్పుడు నేను శ్రీధర్రావుతో ఉన్నాను. మేడం గారు వచ్చి ఇప్పుడు ఫస్ట్ టైం మాట్లాడటం. ఈసారి అయితే ఇప్పుడే చూస్తున్నాను, నాకు ఇంతకుముందు ఇవాళే చూస్తున్నాను. ఐ థింక్ మీరు నన్ను చూశారు ఎప్పుడన్నా? ఇతని పేరు భాస్కర్ రెడ్డి అండి. భాస్కర్ రెడ్డిని నెత్తి పగలగొట్టాడండి. రక్తపు మడుగులతో పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్లో శ్రీధర్రావు పైన అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. ఆ కేసు ఇంతవరకు అలాగే అట్టిపెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసుని అది ముందుకి వెళ్ళనివ్వట్లేదు, వెనక్కి వెళ్ళనివ్వట్లేదు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో జరిగిన ఘటన అది. వీడియో ఫుటేజ్తో సహా ఇచ్చాం, సీసీటీవీ ఫుటేజ్తో సహా అన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో టెలికాస్ట్ చేశారు. దాని గురించి ఈవిడ పేరు మాలా చౌదరి అండి. మీరు మాట్లాడండి మేడం. ఒక్క నిమిషం నాది ఎనీ బ్రదర్స్ ప్లీజ్. లేదు అడుగుతారు సార్. లేదు సార్ అడగాలి. సార్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. మాలా చౌదరి గారు కేసు పెట్టాలంటే మేడం గారు పెడితే అవుద్దా, మేడం గారి పేరు మీద నేను పెట్టానా? ఓసారి ఎఫ్ఐఆర్ చూడండి సార్. క్రిమినల్ కేసులు ఎవరు ఎఫెక్ట్ అయితే వాళ్ళే పెడతారు. ఇప్పుడు అంతే కదా సార్. ఒక్క నిమిషం. లేదు సార్, మేమంతా పొద్దున్న లేస్తే అందరం కలిసి ఉంటాం, అడగనివ్వండి సార్. క్రిమినల్ కేసులు ఇప్పుడు మాలా చౌదరి గారు కేసు పెట్టారు, నా సిగ్నేచర్ ఏముండదు కదా. మాలా చౌదరి గారి దగ్గర ప్లాటు ఎందుకు కొన్నాడో, ఎందుకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారో నాకు తెలియదు సార్. ఎస్ ప్లీజ్ మీరే అడగండి. అంటే అంటే నేను పెట్టమంటే శ్రీధర్రావు మీద 98 ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పెట్టారా సార్? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్సు, ఐఆర్ఎస్ ఆఫీసర్సు, చీఫ్ కమిషనర్ లెవెల్లో నేను వెళ్ళి శ్రీధర్రావు మీద కేసు పెట్టమంటే 96 ఇన్కమ్ ట్యాక్స్ కేసులు పెడతారా సార్? మీరు ఆలోచించండి. అంటే ఎస్ 96 కేసులు. నేను ఇందాకే చెప్పాను, నేను శ్రీధర్రావు గారి మీద మోపబడిన కేసుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఎన్నిట్లో స్టే వచ్చింది, ఎన్నిట్లో ఆరోపణలు, నేనేమని చెప్పడానికి అది కోర్టు చెప్పుద్ది, అది కోర్టు చెప్తుంది. ఒక్క నిమిషం సార్. శ్రీధర్రావు గారు ప్లీజ్. శ్రీధర్రావు గారి మీద పెట్టిన కేసులు 98 కేసులు క్రిమినల్ కేసులు, 96 ఇన్కమ్ ట్యాక్స్ కేసులు చెప్పాను. మోపబడిన కేసులు, అందులో అక్విటల్ ఎన్ని అవుతారు, శిక్ష ఎంత పడుతుంది అన్నది నేను కాదు, అది కోర్టులు చెప్పాలి. పెండింగ్ కేసు ప్లీజ్ పెండింగ్ కేసెస్ ప్లీజ్ రిస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్. నేను అడిగింది ఏంటంటే మీరు అడిగింది ఏంటి? శ్రీధర్రావు గారి మీద మీరే కేసులు పెట్టి ఇచ్చారన్నారు. అంతవరకు ఆగండి. అంటే మీరు నన్ను ముందు పోనివరా? శ్రీధర్రావు గారి మీద ఎవరు కేసులు పెట్టారో వాళ్ళే పెట్టాలి తప్ప ఎవరో పెట్టమంటే పెట్టారు అనేది అంత నీచ సమాజం ఉందా? నేనైతే అనుకోవట్లా. రైట్. నెంబర్ 1 ప్లీజ్. నేను ఓన్లీ 1 క్వశ్చన్ ప్లీజ్. ఎనీబడి కెన్ 1 క్వశ్చన్. రైట్. ఒక్క నిమిషం. ఇవన్నీ కూడా నేను చెప్పిన కేసులన్నీ కూడా పెట్టబడిన కేసులు. తర్వాత మన ఛానల్స్లో వచ్చిన కేసులు, మన ఛానల్స్ ట్రాన్స్మిట్ చేసిన కేసులు నేను చెప్పాను. రేపొద్దున కోర్టులో ఏమవుతుందనేది నాకు తెలియదు. అయితే ఇన్కమ్ ట్యాక్స్ కేసుల గురించి, పెండెన్స్ గురించి మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, ప్రైమ్ మినిస్టర్ గారికి, వీళ్ళకి మేమందరం కలిసి లెటర్స్ రాయడం జరిగింది. ఇన్ని రోజులు ఎందుకు పెండింగ్ ఉందని. అలాగే క్రిమినల్ కేసులు కూడా సిట్ వేయమని చెప్పాం సార్, సిట్ వేయమని చెప్పాం. మేము కూడా దానికి లెటర్స్ ఇచ్చాం. అది ఎప్పుడు తేలుతుంది, ఎలా తేలుతుంది అనేది నా పరిధిలోని అంశం కాదు. అది స్పీడ్గా తేల్చండి. ఒకవేళ తప్పు చేయకపోతే అక్విటల్ చేయండి, తప్పుంటే శిక్షించండి అని చెప్పి మేము పెట్టాం సార్. ఇంకోటి సాహితీ అనేది ప్లీజ్. ఎస్ రైట్. ఒక్క నిమిషం. యా అట్లా మీరు ఇప్పుడు వారిది అంటే ఇప్పుడు శ్రీధర్రావు అన్ని కేసుల్లో దోషి అయిపోయాడా? కాదు కదా. తీసుకోండి.
తీసుకోండి. 420 కేసు మీద ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్స్ సివిల్ నేచర్ ఆఫ్ కేసు అని ఇచ్చింది. ఆగండి సార్, సివిల్ నేచర్ ఆఫ్ కేసు ఇచ్చింది. ప్లీజ్ నేను ఇవ్వాలా? ఎవరు అసలు వీళ్ళు? మీరు ముందు పోనిస్తారా పోనివరా? మీరు ఇలా అడ్డం నేను ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ అడిగితే అడగండి, అదర్వైజ్ ఐఎమ్ సారీ. శ్రీధర్రావు మీద రౌడీ షీట్ ఉంది, కరెక్ట్. మేము ఇప్పుడు మాట్లాడదాం అనుకుంటాం. ఇప్పుడు మేము అందరం కూడా దాదాపు 62 మంది అయ్యాము ఇప్పటికి. మిగతా వాళ్ళని కూడా పిలుచుకొని ఒక 2 రోజుల తర్వాత మీటింగ్ పెట్టుకొని హానరబుల్ సీఎం దగ్గరికి వెళ్ళి 8 ఉన్న కేసులు, చీటింగ్ కేసులు, అమెరికా వాళ్ళని మోసం చేసింది, ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్ తయారు చేసి మేమందరం కూడా ఇద్దాం అనుకుంటున్నాం. అలాగే ఢిల్లీ వెళ్ళి కూడా ఇచ్చొద్దాం అనుకుంటున్నాం. ఎనీమోర్ మీకు పంపించా కదా సార్, సివిల్ కేసు అని ఇచ్చారు. సివిల్ ఏం మీకు అర్థం కాదా చెప్తే? ఇందులో జడ్జిమెంట్ చదవండి. సివిల్ కేసు అని ఇచ్చారు సార్. మీరు ఇక జడ్జిమెంట్ని కూడా మీరు ఇంటర్ప్రిటేషన్ చేస్తే ఈజ్ అప్ టు యూ. దీంట్లో చెప్తాను, చదువుతాను వినండి. ఆగండి సార్, నేను జడ్జిమెంట్ చదువుతున్నాను. Heard criminal petition filed by the petitioner A1 A2 to quash the proceedings in crime number so and so. Heard learned counsel for the petitioners, learned additional public prosecutor for the second respondent state. It appears, please, it appears from the complaint that the HPCL has established. Michael మాట్లాడాలా? రైట్, చూసుకోండి సార్. it appears from the complainant that the HPCL has established the petrol pumper which the petitioners are dealers. Right, court order. Right, ఆగండి ఒక్క నిమిషం సార్. నేను జడ్జిమెంట్ కూడా చదవనివ్వరా అసలు? ఏంటి కాదు, మీరు మీకేం కావాలి? నన్ను యూ ఆస్క్ 2 questions, I answered already. This is my one. What do you want more than? నేను జడ్జిమెంట్ కూడా చదవనివ్వరా మీరు? జడ్జిమెంట్ కూడా చదవనివ్వరా?